నాకు ఎవరు న్యాయం చేయగలరని ఏడుస్తున్నావు. నా జీవితంలో నేను ఎన్నోసార్లు అన్యాయం చేయబడ్డానని, మోసగించబడ్డానని, కించపరచబడ్డానని, అవమానపరచబడ్డానని, అశ్రద్ధ చేయబడ్డానని, నిర్లక్ష్యపరచబడ్డానని, ఎంతోమందికి నేను మేలు చేశాను. నా దగ్గర మేలు పొందిన వారు కూడా నన్ను మర్చిపోయారని ఏడుస్తున్న రోజులు నీ జీవితంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా బాధపడొద్దు దేవుని బిడ్డ. మంచి చేసి నువ్వు కష్టపడినా మేలు చేసిన వానికి దేవుడు తిరిగి 100 రెట్లు మేలు చేయబోతూ ఉన్నాడు. ఆయన మేలు చేయబోతూ ఉన్నాడు. నరుడు నువ్వు చేసిన మేలును మర్చిపోతాడే కానీ దేవుడు మర్చిపోడమ్మా. మేలు చేసిన వారికి ప్రతిగా ఆయన మంచి ప్రతిఫలం ఇస్తాడు. మొర్దెకై రాజుకు మేలు చేశాడు, రాజు మర్చిపోయాడు. రాజుని చంపటానికి కొంతమంది కుట్ర పూనుతున్నారని మొర్దెకై సమాచారాన్ని పంపించాడు. అది నిజమా కాదా అని పరీక్షించినప్పుడు అది నిజమే. వారిని శత్రువుల్ని తీసుకొని వెళ్ళిపోయారు. లేకపోతే ఆ రోజున రాజు మరణించాల్సింది, శత్రువులు అతన్ని చంపేవాళ్ళు. కానీ సమాచారాన్ని అందించింది ఎవరు? మొర్దెకై. కానీ అతను అందరూ మర్చిపోయారు. అతన్ని ఎవరు గుర్తించలేదు, కనీసం రాజు కూడా గుర్తించలేదు. అయినప్పటికీ కూడా మొర్దెకై మేలు చేసి మర్చిపోయి దేవుణ్ణి మాత్రం కనపరుస్తూ ముందుకు వెళ్ళాడు. తగిన సమయం వచ్చినప్పుడు అతను ఏం మేలు రాజుకు చేశాడో రాజుకి దేవుడే జ్ఞాపకం చేశాడు. మర్చిపోయినా అతనికి దేవుడే జ్ఞాపకం చేశాడు. నీ ప్రాణం కాపాడిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవా? నీ ప్రాణం కాపాడటానికి నీకు సమాచారం పంపించిన వానికి నువ్వు ప్రతిఫలం ఏమైనా ఇచ్చి ఉన్నావా అని దేవుడు అతనితో మాట్లాడాడు. వెంటనే అతను పూనుకొని ప్రతిఫలాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. అంటే దీనిలోంచి ఏం అర్థం చేసుకో